ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని క్రమక్రమంగా నేర్చుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు మనం 51 శ్లోకాలను నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం తరువాయి కొన్ని శ్లోకాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగా ఎప్పటి మాదిరిగానే మనం ఈ శ్లోకాలను పదాలను విడదీసి నెమ్మదిగా నేర్చుకునే ప్రయత్నం చేసిన తరువాత సహస్రనామ స్తోత్ర రూపంలో చదువుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు 52వ శ్లోకాన్ని మనం ఇలా పదాలు విడదీసి నేర్చుకుందాం. గభస్తినేమి సత్వస్థ, గభస్తినేమి సత్వస్థ, గభస్తినేమి సత్వస్థ, సింహో భూత మహేశ్వరః, గభస్తినేమి సత్వస్థ, సింహో భూత మహేశ్వరః, గభస్తినేమి సత్వస్థ, సింహో భూత మహేశ్వరః, గభస్తినేమి సత్వస్థ, సింహో భూత మహేశ్వరః. ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః, ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః, ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః. గభస్తినేమి సత్వస్థ, సింహో భూత మహేశ్వరః, ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః. ఇప్పుడు కలిపి చదువుకుందాము. గభస్తినేమి సత్వస్థ, సింహో భూత మహేశ్వరః, ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః. గభస్తినేమి సత్వస్థ, సింహో భూత మహేశ్వరః, ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః. మీరు ఏం చేస్తారంటే ఆఖరిలో నాతో పాటు కలిపి చదివే ప్రయత్నం చేస్తూ ఉండండి. అలా అయితే మీకు సులభంగా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తరువాయి శ్లోకాన్ని చూద్దాం. ఉత్తరో గోపతిర్గోప్తా, ఉత్తరో గోపతిర్గోప్తా, ఉత్తరో గోపతిర్గోప్తా, జ్ఞానగమ్యః పురాతనః, ఉత్తరో గోపతిర్గోప్తా, జ్ఞానగమ్యః పురాతనః, ఉత్తరో గోపతిర్గోప్తా, జ్ఞానగమ్యః పురాతనః, ఉత్తరో గోపతిర్గోప్తా, జ్ఞానగమ్యః పురాతనః, ఉత్తరో గోపతిర్గోప్తా, జ్ఞానగమ్యః పురాతనః. శరీరభూతభృద్భోక్తా, శరీరః భూతభృద్భోక్తా, శరీరభూతభృద్భోక్తా, కపీంద్రః భూరిదక్షిణః, కపీంద్రో భూరిదక్షిణః, శరీరభూతభృద్భోక్తా, కపీంద్రో భూరిదక్షిణః, శరీరభూతభృద్భోక్తా, కపీంద్రో భూరిదక్షిణః, శరీరభూతభృద్భోక్తా, కపీంద్రో భూరిదక్షిణః, శరీరభూతభృద్భోక్తా, కపీంద్రో భూరిదక్షిణః. ఇప్పుడు కలిపి చదువుకుందాం. ఉత్తరో గోపతిర్గోప్తా, జ్ఞానగమ్యః పురాతనః, శరీరభూతభృద్భోక్తా, కపీంద్రో భూరిదక్షిణః, ఉత్తరో గోపతిర్గోప్తా, జ్ఞానగమ్యః పురాతనః, శరీరభూతభృద్భోక్తా, కపీంద్రో భూరిదక్షిణః. ఇప్పుడు కలిపి చదువుకుందాం మనం. ఉత్తరో గోపతిర్గోప్తా, జ్ఞానగమ్యః పురాతనః, శరీరభూతభృద్భోక్తా, కపీంద్రో భూరిదక్షిణః. ఈ విధంగా మనం 2 శ్లోకాలు చదువుకున్నాము. తరువాయి శ్లోకాన్ని మనం చదువుకుందాం. సోమపః అమృతపః సోమః, సోమపః అమృతపః సోమః, సోమపః అమృతపః సోమః, పురుజిత్ పురుసత్తమః, పురుజిత్ పురుసత్తమః, పురుజిత్ పురుసత్తమః, సోమపః అమృతపః సోమః, పురుజిత్ పురుసత్తమః, సోమపోమృతపః సోమః, పురుజిత్ పురుసత్తమః, సోమపోమృతపః సోమః, పురుజిత్ పురుసత్తమః అని చదువుకోవాలి. తరువాత వినయః జయః సత్యసంధో, వినయో జయః సత్యసంధో, వినయో జయః సత్యసంధో, వినయో జయః సత్యసంధో, వినయో జయః సత్యసంధో, దాసార్హః సాత్వతాంపతిః, దాసార్హః సాత్వతాంపతిః, దాసార్హః సాత్వతాంపతిః, దాసార్హः సాత్వతాంపతిః, దాసార్హः సాత్వతాంపతిః. ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. సోమపో మృతపః సోమః, పురుజిత్ పురుసత్తమః,
వినయోజయ సత్యసంధో దాసార్హ సాత్వతాంపతి. సోమపోమృతప సోమ పురుజిత్పురు సత్తమ వినయోజయ సత్యసంధో దాసార్హ సాత్వతాంపతి. ఈ విధంగా మనం చదువుకుందాము. జీవో వినయిత సాక్షి, జీవో వినయిత సాక్షి ముకుంద అమిత విక్రమ. జీవో వినయిత సాక్షి ముకుంద అమిత విక్రమ. జీవో వినయత సాక్షి ముకుంద అమిత విక్రమ. జీవో వినయిత సాక్షి ముకుంద అమిత విక్రమ. జీవో వినయిత సాక్షి ముకుందోమిత విక్రమ. అంభోనిధి అనంతాత్మ, అంభోనిధి అనంతాత్మ. మహోదధి శయ అంతకః, మహోదధి శయోంతకః. అంభోనిధిరనంతాత్మ మహోదధి శయోంతకః. అంభోనిధిరనంతాత్మ మహోదధి శయోంతకః. అంభోనిధిరనంతాత్మ మహోదధి శయోంతకః. జీవో వినయిత సాక్షి ముకుందోమిత విక్రమ. అంభోనిధిరనంతాత్మ మహోదధి శయోంతకః. మరొక్కసారి మనం కలిపి చదువుకుందాం. జీవో వినయిత సాక్షి ముకుందోమిత విక్రమ. అంభోనిధిరనంతాత్మ మహోదధి శయోంతకః. ఈ విధంగా మనం ఈ శ్లోకాన్ని చదువుకున్నాము. తరువాయి శ్లోకాలు అంటే తరువాయి మనం చదువుకునే శ్లోకాలలో విష్ణు సహస్రనామ స్తోత్ర రూపంలో ఈ శ్లోకాలను మనం చదువుకుందాం. గభస్తినేమి సత్వస్థ సింహో భూత మహేశ్వరః. ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః. ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్యః పురాతనః. శరీరభూతభృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణః. సోమపోమృతపः సోమః పురుజిత్పురు సత్తమః. వినయోజయ సత్యసంధో దాసార్హస్తాత్వతాంపతిః. జీవో వినీత సాక్షి ముకుందోమిత విక్రమః. అంభోనిధిరనంతాత్మ మహోదధి శయోంతకః. ఈ విధంగా మనం ఇప్పుడు ఈ వీడియోలో 4 శ్లోకాలను నేర్చుకున్నాము. తరువాయి వీడియోలో మరికొన్ని శ్లోకాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. సర్వము శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.